మంగళగిరి దేవస్థానం సెంటర్లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యాన భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులకు 95వ వర్ధంతి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయ్ కుమార్, నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి భారతావనికి స్వేచ్ఛా వాయువులను అందించే క్రమంలో ఉరికొయ్యలు ఉక్కుపాలు తాగినటువంటి సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారి యొక్క వర్ధంతి. భగత్ సింగ్ గారు ఒక మోసలో వెళ్తున్నటువంటి భారతీయ స్వాతంత్ర పోరాటాన్ని ఒక విప్లవ జ్వాలను తోడించి నిద్రాణ వ్యవస్థలో ఉన్నటువంటి భారతీయ యువతను స్వాతంత్ర పోరాటం వైపు మళ్లించడానికి ఎంతో కృషి చేసి అత్యంత చిన్న వయసులోనే తన ప్రాణాన్ని కోల్పోయి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. చిన్నతనం నుండే జాతీయ భావాలను పెంపొందించుకొని బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానాన్ని వ్యతిరేకించి దేశ స్వాతంత్రంలో పాల్గొన్నాడు. అతను చిన్నతనం నుండి అనేకమైనటువంటి స్వాతంత్ర విషయాలందు ఆసక్తి కలిగి ఉండేవాడు. 1928వ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయడానికి దేశానికి పర్యటించినటువంటి సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాహోర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి లాలా లజపతి రాయ్ నేతృత్వంలో